అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది చాలా రకాలుగా సమంత గురించి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా విడాకులకు కారణం సమంతే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. శ్యామ్ తప్పిదం వల్లే వైవాహిక బంధం తెగిపోయింది అంటూ చాలా మంది కామెంట్ చేశారు. వాటన్నింటినీ సమంత ఎన్నాళ్లుగా భరిస్తూ వచ్చింది. తన గురించి ఎంతగా విమర్శలు చేసినా, తన గురించి ఎన్నో పుకార్లు పుట్టించినా సమంత పెద్దగా స్పందించలేదు. కానీ విడాకుల విషయంపై సమంత ఈ మధ్య కాలంగా ఎక్కువగా మాట్లాడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విడాకుల తర్వాత ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నా అనే విషయంపై శ్యామ్ ఓపెన్ అయింది. విడాకులు తీసుకున్న మహిళల తరపున సమంత ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. విడాకులు తీసుకోవడంతో పాటు తాను ఎదుర్కొన్న తీవ్రమైన అనారోగ్య సమస్యను వయోసైటిస్ గురించి ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను శ్యామ్ చెప్పింది. ముఖ్యంగా విడాకులు తీసుకున్న అమ్మాయిలకు ఈ సమాజం కొన్ని ట్యాగ్స్ వేస్తుంది. ఒక జంట విడాకులు తీసుకుంటే ఎక్కువ శాతం అమ్మాయిలనే నిందిస్తారు. ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉంది. విడాకులు తీసుకున్న వారిని ఈ సమాజం చూస్తున్న తీరు అసలు బాలేదు. ముఖ్యంగా అమ్మాయిలు చాలా వింతగా చూస్తున్నారు అమ్మాయిలను. ఇప్పటికీ పరిస్థితులు ఇలా ఉండడం ఆశ్చర్యంగా కలిగిస్తుంది అంటూ సమంత చెప్పుకొచ్చింది. అమ్మాయిలు విడాకులు తీసుకున్న తర్వాత సెకండ్ హ్యాండ్ యూజ్డ్, ఆమె జీవితం వృధా అంటూ చాలా మంది అంటూ ఉంటారు. ఇలాంటి ట్యాగ్లను ఎలా అమ్మాయిలకు తగిలిస్తారు అనేది నాకు అర్థం కావడం లేదు. ఆ మాటలు అమ్మాయిలకు ఎంత బాధ కలిగిస్తాయో వారికి అర్థం కాదు. నేను విడాకులు తీసుకున్న సమయంలో వచ్చిన ఎన్నో వార్తల గురించి స్పందించాలని అనుకున్నాను. కానీ అవి వాస్తవాలు కాకపోవడంతో స్పందించకుండా ఉండడం మంచిదని అంతా అన్నారు. వైవాహిక జీవితం సాఫీగా సాగడానికి ఇద్దరు కారణమవుతారు. కానీ విడాకులు తీసుకోవడానికి మాత్రం కేవలం అమ్మాయి మాత్రమే కారణమని ఎలా ఈ సమాజం భావిస్తుందో అర్థం కావట్లేదు అంటూ సమంత అవగాహనంగా వ్యక్తం చేసింది. ఇటీవల సెటాడేల్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ప్రస్తుతం 2 సినిమాలతో పాటు ఒక సిరీస్లోనూ నటిస్తోంది. తెలుగులో కొత్త సినిమాలు కమిట్ అయ్యేందుకు ఆసక్తిని చూపడం లేదు. ముఖ్యంగా హీరోలకు జోడీగా సినిమాల్లో నటించే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. సమంత ఇక మీదట ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. హిందీలో కమర్షియల్ సినిమా ఛాన్సులు వస్తే అప్పుడు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆమె సన్నిహితాలు అంటున్నారు.